ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్పులకు చర్యలు చేపట్టారు. డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా విద్యుత్ బస్సులను ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం. తిరుపతి జిల్లాకు మొదటి విడతగా నెల రోజుల్లో 350 విద్యుత్ బస్సులు రానున్నాయి. అలాగే చిత్తూరు, మదనపల్లి జిల్లాలకు సిఎన్జి బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఆర్ఎం జగదీష్ తెలిపారు. రోజురోజుకి విస్తరిస్తున్న తిరుపతి నగరాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. చంద్రగిరి, రామచంద్రాపురం, రేణిగుంట ప్రాంతాల్లో కొత్తగా 3 విద్యుత్ బస్సు డిపోలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామంటున్న ఆర్టీసీ ఆర్ఎం జగదీష్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. మారుతున్న కాలానుగుణంగా ఆర్టీసీ రంగంలో కూడా సంస్కరణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే డీజిల్ బస్సుల నుంచి మొన్నటి వరకు బొగ్గు బస్సుల నుంచి ఇవాళ డీజిల్ బస్సులు, రేపు ఎలక్ట్రికల్ బస్సుల విధానం అందుబాటులోకి వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో విద్యుత్ బస్సుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తిరుపతికి దాదాపు 300 విద్యుత్ బస్సులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారుల ద్వారా తెలిసింది. అయితే ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ డిపోలు ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి అనేది ఆర్టీసీ ఆర్ఎం గారు జగదీష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ తిరుపతి అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి. దాదాపు దేశం ప్రపంచవ్యాప్తంగా నలుమూల నుంచి వస్తూ ఉంటారు. దీని కారణంగానే తిరుమల అనేది పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక మరింత ఐకాన్గా ఉండాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. దీంట్లో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులు మొదటగా తిరుపతిలో ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, ఎన్ని డిపోలు ఏర్పాటు చేస్తున్నాం, ఏంటి సార్? రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన తిరుపతి జిల్లాలోనే అలిపిరి డిపోలో 100 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతున్నాము. ఇవి కాకుండా 50 బస్సులు మనకు ఇంకొక 2 నెలల లోపల మంగళం డిపోకు వస్తాయి. ఈ 150 బస్సులతో పాటుగా మన సీఎం గారు అడిగిన విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా 300 బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి నెక్స్ట్ మంత్ కూడా ఫైనలైజ్ అవుతాయి. ఈ 300 బస్సులు కూడా మనం తిరుమలలో 100 బస్సులు, మళ్ళీ మంగళం 2 డిపోలో ఒక 50 బస్సులు, పీలేరులో కాళహస్తిలో 100 బస్సులు, పుత్తూరులో 50 బస్సులు కూడా మేము నడపడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బస్సులు అయితే 50 బస్సులు నెక్స్ట్ మంత్ వస్తాయి మనకు మంగళంకి. ఇంకో 300 బస్సులు కూడా ఇంకొక 6 మంత్స్లో మనకు వచ్చేస్తాయి. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఉన్న సిటీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. మీ ఉన్న సిటీ డెవలప్మెంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టేషన్ అయితే చాలదని చెప్పి ప్రభుత్వం కూడా గుర్తించింది. భవిష్యత్తులో మీరు ఎన్ని డిపోలకు ప్రపోజల్స్ పెట్టారు? తిరుపతి నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉందని భావించారు? ఎలాంటి ప్రపోజల్స్ పెట్టారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా బస్సుల సంఖ్య పెరగాలి, డిపోల సంఖ్య పెరగాలి కాబట్టి మేము 3 చోట్ల పెట్టాలని మేము ప్రపోజల్ అయితే హెడ్ ఆఫీస్కి పంపడం జరిగింది. అది ఏమంటే రేణిగుంట పరిసరాల్లోని, చంద్రగిరి పరిసరాల్లో, తిరుపతి పరిసరాల్లో కూడా మన 150 ఫీట్ బైపాస్ పరిసరాల్లో కూడా 3 డిపోలు పెడితే మంచి బాగుంటుందనే ఉద్దేశంతో ప్రపోజల్స్ అయితే ప్రతిపాదనలు పంపించాం హెడ్ ఆఫీస్కి. మరి అది రాగానే తప్పకుండా ఈ 3 డిపోలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. సార్ ముఖ్యంగా అంటే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులతో పాటు సిఎన్జి బస్సులు కూడా జిల్లాకి కేటాయించని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ సిఎన్జి బస్సులు ఎక్కడెక్కడ ఏ డిపోలు కేటాయించే అవకాశం ఉంది సార్? సిఎన్జి బస్సులు అనేది మనకి రావట్లేదండి. తిరుపతి జిల్లాకు రావట్లేదు. అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు జిల్లాకు వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రస్తుతానికి స్థలం లేకపోవడం వల్ల సిఎన్జి బస్సులు మనకు అలాట్ చేయలేదు. అయితే రాబోయే కాలంలో మనకు ఈ 3 చోట్ల మనం స్థలం అడుగుతున్నాం కాబట్టి ఈ స్థలం కనుక అలాట్ అయితే మనకు సిఎన్జి బస్సులు కూడా వస్తాయి. ఇది ముఖ్యంగా అంటే భావితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయించినట్టు మేరకు బస్సుల్లో కూడా ఆధునీకరణ విధానాన్ని, ఆధునిక పోకడతో కూడినటువంటి విద్యుత్ బస్సుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఆ మేరకే అన్ని రకాల చర్యలు అయితే చేపడతా ఉంది. దానికి అనుగుణంగానే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరో 3 డిపోలకు కూడా ప్రతిపాదనలు, కొత్తగా 3 డిపోల ఏర్పాటు కూడా ప్రతిపాదనలు పెట్టామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.